ప్రముఖ ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారని, భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% పైగా తన భార్యకు భరణంగా ఇవ్వబోతున్నారు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారు అని, తన ఆస్తిలో 70%ని తన భార్యకు భరణంగా ఇవ్వబోతున్నారు అంటూ రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? బేసిక్గా ఏజెంట్ అయినా విడిపోవాలి అనుకుంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు, కానీ ఫెమిలియర్ ఫేసెస్ లైక్ సెలబ్రిటీ ఫేసెస్ జనాలకి చాలా దగ్గరలో సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని బోల్డ్ అన్ని ఫాలోవర్స్ని క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకు బ్రేకప్ అయింది అనుకుందాం, ఇక అతను నాకు వద్దు అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సోషల్ మీడియాలో వాళ్ళ పేరు ఏదైతే ఉందో తోకలు కత్తిరించడం, అంటే అవతల వాళ్ళ ఇంటి పేరు ఉంటే అది కత్తిరించి ఈవిడ ఇంకేదో పేరు పెట్టుకోవడం, ఆ అబ్బాయి అనుకో ఈమెతో పాటు ఏదైనా పేరు క్రియేట్ చేసుకుంటే కత్తిరించి ఇంకో పేరు పెట్టుకోవడం, తర్వాత వీళ్ళు కలిసి ఉన్నటువంటి పెళ్లి ఫోటోలు, ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినటువంటి ఫోటోలు డిలీట్ చేసేయడం, వాళ్ళ సోలో ఫోటోలు పెట్టుకోవడం, అండ్ సమయం సందర్భం వచ్చినప్పుడల్లా విష్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి విషెస్ చేస్తారు, ఇంకేదన్నా వాళ్ళకి ఇంపార్టెంట్ లైక్ బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ పిల్లోడి బర్త్డేస్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు విష్ చేసుకుంటూ ఉంటారు కదా. అవి విష్ చేసుకోకపోవడం అంటే సోషల్ మీడియా తరఫున, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెడితేనే విషెస్ చెప్పితేనే చెప్పినట్టు, పర్సనల్గా వాళ్ళు వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ ఏమని చెప్పుకుంటే మనకు తెలియదు, చెప్పనట్టే అది, దాన్ని కొట్టేయడం అంతే. సో సోషల్ మీడియా తరఫున వీళ్ళు చెప్పారా లేదా, చెప్పకపోతే వాళ్ళకి ఏదో చెడింది, ఈ రకంగా రూమర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. కాకపోతే వీళ్ళకి నిజంగానే మనస్పర్ధలు వచ్చాయి. యాక్చువల్లీ పెళ్ళికి ముందే వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పిల్లోడిని కూడా కన్నారు. తర్వాత గత సంవత్సరం చాలా ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నారు. అండ్ ఇతని డబ్బులు బేసిక్గా ఆస్తి ఎంత అంటే 91 కోట్లు, అంటే ప్రజెంట్ లెక్కల ప్రకారంగా. సో 70% అంటే సుమారు 63 కోట్లు ఆ భార్యకి ఇచ్చి వీళ్ళు తెగదెంపులు తెంచుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అండ్ నిజంగానే ఇతను ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున ఇతను ఆడుతున్నాడు. 14 నుంచి 4% పడిపోయింది. సో ఇతని మైండ్లో మెంటల్ టార్చర్ ఇంకేదో ఉంది, అందుకే క్రీడా పట్ల ఆయన ఆసక్తి కనబరచలేదంటారా, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అయితే హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఒట్టిదే, ఆల్రెడీ ముంబై ఇండియన్స్ తరఫున 14 నుంచి 4% పడిపోయాడు కాబట్టి ఎక్కువ ట్రోలింగ్కి గురవుతున్నాడు. ఈ టైంలో భార్య కానీ పిల్లోడి చేత కానీ ఏమన్నా పోస్టులు పెడితే ఇంకా ట్రోల్ అవుతారేమో, వాళ్ళని కూడా లాగుతారేమో అని చెప్పేసి పాండ్యానే వద్దన్నాడు అన్నట్టుగా ఫ్యాన్స్ వాదిస్తున్నారు. బట్ అదేం లేదు, వీళ్ళకి ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉన్నాయి. మనస్పర్ధలు ఎలా వస్తాయి అంటే ఇప్పుడు అంటే వాళ్ళిద్దరూ అసలు వివాహానికంటే ముందు కూడా వాళ్ళు లివింగ్లో ఉన్నారు. ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో, ఆవిడ డెలివరీ అయిపోయిన తర్వాతే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆవిడ ఇద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. అంటే పిల్లవాడి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, కలిసి తిరిగారు. ఇప్పుడు విడాకులు తీసుకునేదాకా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే, చరిత్రలో 95% వరకు లివింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న ఏజెంట్ సుఖంగా ఉన్న దాఖలాలు ఇప్పటివరకు లేవు. హార్డ్లీ 2-3 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. లివింగ్లోనే ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మలైకా అండ్ మన కపూర్ పిల్లోడ్ లాగా, వాళ్ళు ఎప్పటి నుంచో లివింగ్లో ఉన్నారు, దే ఆర్ కంటిన్యూయింగ్ ద రిలేషన్షిప్. ఓకే, అంటే మలైకా అరోరా అండ్ అర్జున్ కపూర్. కానీ లివింగ్లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంటారు చూసారా. ఎప్పుడైతే పెళ్ళి ఈజ్ నథింగ్ బట్టే ఒక స్టాంప్, ఒక వాళ్ళకి రిజిస్టర్ చేయించుకున్నట్టే. అది అయిన తర్వాత ఎక్కువ హార్డ్లీ 3 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారంటే ఇంకా అది పెద్ద గగనం, అలా అయిపోయింది. ఉండట్లా ఎవరు కూడా ఆ రిలేషన్షిప్లో. అదే లివింగ్లో ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా యథేచ్ఛగా ఉంటున్నారు. మరి వీళ్ళకి పెళ్ళి అనేది ఎందుకు అడ్డుగోడలో మారిందో తెలియట్లా. అంటే లివింగ్లో ఉన్నప్పుడు ఈవిడితో పాటు ఇంకెవరితోనైనా ఉండొచ్చు,
పెళ్ళైతే వీళ్ళకే నేను అంకితం అయిపోవాలి అనే ఒక ఫీలింగ్ ఉందో లేకపోతే తెలియదు, కానీ మోస్ట్లీ చాలామంది లివింగ్లో ఉన్న తర్వాత పెళ్ళి చేసుకుంటే 2 నుంచి 3 ఏళ్ల లోపే విడిపోతున్నారు. ఇక ఈ జంట కూడా దానికేం తక్కువ కాదు. లివింగ్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, పిల్లల్ని కన్నారు, అండ్ ఇతను కూడా బిజీగానే ఉన్నాడు. అండ్ ఈమె ఈ మధ్యకాలంలో ఈయన మ్యాచ్లకు రాకపోవడం, అండ్ వ్యాలంటైన్స్ డేకి టైంకి విషెస్ చెప్పకపోవడం, ఇతను సోలోగా వాళ్ళ కొడుకుతో ఫోటోలు దిగడం, ఆమె సోలోగా ఏవేవో పోస్టులు పెట్టడం. అండ్ ఐపీఎల్కి ఇంతకుముందు వచ్చేది, కూర్చొని ఏదో గుంపులో చప్పట్లు కొట్టడానికి వచ్చేది. ఈ మధ్య రావట్ల లాస్ట్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జూన్ నుంచి నాకు వరల్డ్ కప్ ఉంది. మరి ఈ మెంటల్ టెన్షన్తో ఆయన అది లీడ్ చేయగలడా లేదా అంటే, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఈయన కెరీర్ ప్రమాదంలో పడింది. సైకాలజిస్టులు ఏమంటున్నారంటే ఇతను మానసికంగా సరిగ్గా లేడు, అందుకే ముంబై ఇండియన్స్ 14 నుంచి 4కి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు వరల్డ్ కప్ ఆడిస్తే అంతే సంగతి. ఏ టీం నుంచి ఆడినా సరే ఖచ్చితంగా 1-2 రన్లు, 1 ఓవర్ 2 ఓవర్ల కంటే మించి ఆడినా వచ్చేస్తాడు వెనక్కి. ఇతన్ని తీసుకోకండి అని బీసీసీఐ వాళ్ళు ఆలోచనలో పడే స్థాయికి వచ్చింది. సో రూమర్స్ అంటే ఏదైనా సిచ్యువేషన్ని ఎదుర్కోగలగడంలో హార్దిక్ పాండ్యా ముందుంటాడు. గతంలో కూడా చూసినట్లయితే పాకిస్తాన్తో మ్యాచ్ జరిగేటప్పుడు అతను గాయపడ్డం తర్వాత ఆయన ఇండియా టీంకి దూరం అవ్వడం, తర్వాత మళ్ళీ ఇండియా టీంలోకి వచ్చి మళ్ళీ పాకిస్తాన్ మీద ఆయన బాగా ఆడి ఎవరైతే ఆయన్ని అవహేళన చేశారో వారి ముందే మళ్ళీ ఆయన ఆట తీరుని ప్రదర్శించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఏదైనా సిచ్యువేషన్ని ఎదుర్కోగల సత్తా హార్దిక్ పాండ్యాకి ఉంది అంటూ వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి అంటే ఈ మానసిక పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొని ముందుకు వెళ్ళగలడా? అంటే అప్పట్లో శారీరకంగా గాయపడ్డాడు, ఎదుర్కొని మళ్ళీ ముందుకు వచ్చాడు, బాగానే ఆడుతున్నాడు, బాగానే ఉంది. అతను శారీరకంగా గాయపడ్డ తర్వాత ఇప్పుడు మానసికంగా గాయపడ్డాడు. అంటే హార్దిక్ పాండ్యా కెరీర్ ఎలా ఉందో చూడు. అప్పుడు ఆ టైంలో శారీరకంగా గాయపడ్డాడు, సరే కోలుకున్నాడు, బాగానే ఉంది, మళ్ళీ టీంలోకి వచ్చాడు, ఆడుతున్నాడు, అండ్ తన బెస్ట్ ఇస్తున్నాడు. ఈలోపు మానసికంగా మళ్ళీ కుంగిపోయాడు. సో ఈ ఎఫెక్ట్ అనేది వరల్డ్ కప్ మీద పడుతుందేమో అని మోస్ట్లీ బీసీసీఐ వాళ్ళు ఆలోచించి, అంటే ఈ రూమర్స్ వల్ల, అంటే వాళ్ళ ఆలోచించారని అనుకుంటున్నా, హార్దిక్ పాండ్యా ఆడతాడనే అనుకుంటున్నా. బట్ దీనివల్ల ఆయన నెక్స్ట్ వరల్డ్ కప్ కెరీర్ ఏమైనా దెబ్బతింటుందేమో అని కొంచెం అనిపించింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ హార్దిక్ పాండ్యా తన భార్యతో గనక విడాకులు తీసుకుంటే భరణంగా ఎంత ఇవ్వబోతున్నారు? ఇతని లెక్కల ప్రకారంగా ఈయన ఆస్తి 91 కోట్లు ఉంది. యాక్చువల్గా ఎంత ఉందో మనకు తెలియదు, బట్ మన రెగ్యులర్ కట్టే ట్యాక్స్ ప్రకారంగా 91 కోట్లు. 70% భరణం చెల్లించాలనేది డిమాండ్, అంతే. కోర్టు చెప్పాల, వీళ్ళ ఆశావాహులు ఆశిస్తారు ఎంతైనా. అలా చూసుకుంటే 63 కోట్లు ఇవ్వాలి. కోర్టు మాత్రం ఏం చెప్తుంది అంటే భరణం కింద మెయింటెనెన్స్ మాత్రమే ఇప్పిస్తుంది కోర్టు మోస్ట్లీ. అవును, అంటే ఆమె ఒక గొప్ప వ్యక్తిని ఆశించి వచ్చింది. ఆ వ్యక్తి ఈమె ఆశించి వచ్చినప్పుడు అతని స్టేటస్ ఎలా ఉంది, తర్వాత ఎంతవరకు పెరిగింది, ఏంటి సంగతి, అట్లా చూసుకునే భరణం ఇప్పిస్తే తప్ప ఈయన మొత్తం ఆస్తి అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని మాత్రం ఏ కోర్టు చెప్పదు. అట్లా దానికంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లిమిటెడ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఎంతైనా ఆశిస్తారు, నాకు మొత్తం కావాలి, నా భర్తకి మీకు తెలియదు 500 కోట్లు ఉన్నాయి, అక్కడ బంగ్లాలు ఉన్నాయి, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని. కానీ కోర్టు ఎప్పుడు అట్లా, ఇప్పుడు ఎవరైనా పరువు నష్టం దావా వేసినా కూడా వాడు వేసాడు కదా అని చెప్పి 10 కోట్లు పరువు నష్టం దావా ఇవ్వమని కోర్టు చెప్పదు. క్యాలిక్యులేట్ చేస్తారు చూడు, పర్టికులర్గా డ్యామేజ్ ఎంత, ఏంటి సంగతి, వీళ్ళు ఎంతవరకు అయితే డ్యామేజ్ అయ్యింది వీళ్ళ లైఫ్, ఆ క్యాలిక్యులేటర్ ప్రకారంగా వీళ్ళు డబ్బులు భరణం చెల్లించాల్సి వస్తుంది. మరి ఇంకా అసలు అక్కడ దాకా వెళ్ళాలా, మనం భరణం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అసలు నిజంగా విడాకులు తీసుకుంటున్నారు లేదా తెలియదు. బట్ సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళు మాత్రం ఒకరికొకరు దూరంగా ఉన్నట్టుగా అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.